హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది కేబినెట్లో కూడా నిర్ణయించడం జరిగిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా అమలు చేస్తుంది. ఇక హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయల పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లోకి జమ చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి కూడా ఆ డబ్బులను మొత్తం కలిపి కూడా 10,000 రూపాయలు జమ చేసి టోటల్గా 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలలో రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయాలు తీసుకుంది. దీంతో కలిపి కూడా 10,000 రూపాయలు అదనంగా చేర్చి ఒక ఎకరానికి 20,000 రూపాయల చొప్పున వేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మీకు ఎంత భూమి ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భూమికి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తుందో అటువంటి రూల్స్నే ప్రాథమికంగా రైతాంగానికి కూడా అమలు చేయాలని భావిస్తుందన్నమాట. దీన్ని గతంలో రైతు భరోసా అనే పేరు ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎన్నికలకు ముందే నామకరణం అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు. తాము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి కూడా ఇస్తే ఎలా అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు వేస్తూ ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్లు తెలిపింది. ఇంకా కూటమి ప్రభుత్వం అంటే కలిసి పోటీ చేశారని తమ హామీలను కలిపి నెరవేరుస్తామని, అందులోనే భాగంగానే అన్నదాత సుఖీభవ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 10,000 రూపాయలు ఇస్తే అప్పుడే వెంటనే రైతులకు కూడా ప్రభుత్వం నుంచి కూడా 10,000 రూపాయలు జత చేయాలని చెప్పి అధికారులు ఆదేశిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఇప్పుడు ఖరారు కాకపోయినప్పటికీ కూడా పీఎం కిసాన్ సమానిధి కింద రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉన్న వారికి ఇవ్వాలని చెప్పి ప్రాథమికంగా ఇవ్వాలని చెప్పి గతంలో కూడా ఈ 2,000 రూపాయలు ప్రతి 4 నెలలకు ఒకసారి పొందుతున్నారు. అటువంటి రైతులకు ఖాతాల్లోకి అయితే ముందుగా చేయాలని చెప్పి భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు కొంతమంది పేర్లు మార్చి రైతులందరూ వీళ్ళందరి సంగతి ఏంటి అనేది చాలా మందికి డేట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు చేస్తారు.